దాడులు ఎక్కడన్నా ఏ గవర్నమెంట్ లోనే జరిగాయి. అయితే దాడులు జరిగిన వాళ్ళకి చట్టపరమైన న్యాయం అందాలి. చట్టపరమైన సహాయం అందించడమే గవర్నమెంట్ యొక్క విధి విధానాలు. అయితే వైసీపీ హయాంలో అది జరగలేదు. ఎస్సీల మీద దాడులు జరిగేవి, హత్యలు జరిగేవి, కబ్జాలు జరిగేవి, కానీ వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ ఉండేది కాదు. వాళ్ళని అరెస్ట్ చేసేవారు కాదు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయిపోయాయి కాదు, వాళ్ళకి ఏ విధమైన భయం ఉండేది కాదు వైసీపీ నాయకులు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందండి. మొన్న కైకలూరులో ఒక ఘర్షణ జరిగింది. అక్కడ దళిత యువకుల మీద దాడి జరిగింది. దాడి జరిగితే ఏ గొడవ జరిగినా ఇమీడియట్ గా అది గవర్నమెంట్ కి ఆపాదించడానికి వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఈ క్రమంలో కైకలూరులో దళితుల మీద దాడి జరిగిన రాజేష్ మహాసేన స్పందించలేదు. కైకలూరులో దళితుల్ని పలానా కాపు కమ్యూనిటీ వాళ్ళు కొట్టారు, అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర కొట్టించారు, విపరీతంగా వీళ్ళు సర్క్యులేట్ చేశారండి. అయితే దాడి జరగడం వాస్తవం, దాడి జరిగింది. దాడి జరిగిన ఆ బ్లేడ్లతో ఆ కుర్రాళ్ళను కొయ్యడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో కూడా ఉన్నారు. అయితే దీనికి ఇమీడియట్ గా కులాల మధ్యలో ఘర్షణకి ఇది మార్చేయాలని వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేశారు. లోకల్లో ఉన్న మహిళల్ని, వాళ్ళకేం తెలియదు పాపం, వాళ్ళని కూడా రెచ్చగొట్టారు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి మీరు. దళితులపై దాడి, 7 నిందితుల అరెస్ట్. కైకలూరు పట్టణ పరిధిలో శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జనాల ఊరేగింపు కొనసాగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో కైకలూరు టౌన్ లో శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జనంలో బండి హారన్ కొట్టడంతో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో దానగూడెంకి చెందిన కొందరు గాయాలు పాలయ్యారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నంతో పాటు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశామని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. నిందితులను రిమాండ్ కి తరలించారు. అంటే అరెస్ట్ కూడా అయిపోయింది. వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు, ఎస్సీ/ఎస్టీ కేసు వారి మీద నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ రిమాండ్ కూడా పంపించారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరగదండి. ఇప్పుడు అక్కడెక్కడో ఫ్లెక్సీ వివాదం జరిగింది కదా, రాజేష్ దాని మీద స్పందించలేదు అన్నారు మొన్నదాకా. ఆ ఫ్లెక్సీ వివాదం ఎవరైతే ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో వాళ్ళే చింపేశారు. వాళ్ళే చింపేసిన పోలీసు వారు వాళ్ళని ఏం వదిలేదు. అలాగా మత విద్వేషాలు, కుల విద్వేషాలు రేగేలాగా మీరు ఎందుకు పెట్టారని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించారు. కౌన్సిలింగ్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుంది. అయితే వీళ్ళు వైసీపీ వాళ్ళు పాపం ఇలాంటి గొడవలు ఏదైనా పెడదాం అనుకున్నప్పుడు అది ఎక్కడికక్కడే కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా గొడవలు ఏమి రేజ్ అవ్వట్లేదు. ఈ నా గొడుగులకి కంటి మీద కొనుక్కోవట్లేదు. మనం ఎన్నో కుట్రలు పనుతున్నాం, ఒక్క కుట్ర కూడా పారట్లేదు ఏంటి అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా మంది నాకు పెట్టే కామెంట్ ఏంటంటే అండి, మల్లంలో జరిగింది, మాలల్ని వెళ్ళేశారు, నువ్వేమి స్పందించేవాడు. మల్లంలో మాలల్ని వెళ్ళేసినట్టు ఎక్కడన్నా ఒక కేసు నమోదు చేశారా? వాళ్ళు ఎవరన్నా ఒక కేసు పెట్టారా? ఒక ధర్నా చేశారా? మాకు అన్యాయం జరిగిందని ఎవరన్నా మల్లం గ్రామం నుంచి మాట్లాడారా? అది ఒక రోజు జరిగింది, తెల్లవారుజామున జరిగిందట. వాళ్ళ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ పాపం వైసీపీ వాళ్ళకి అరే నిజంగా వెళ్ళేసిస్తే బాగుండు, అక్కడ మాలలకు అన్యాయం జరుగుంటే బాగుండు, మాలలందరూ రోడ్డెక్కి ఇదిగో కూటమి ప్రభుత్వం మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు గోల్ చేస్తే వైసీపీ నుంచి పోయిన మాల ఓటింగ్ ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవచ్చు. ఎప్పుడు చూసిన ఈ పనికి మాల స్ట్రాటజీ లేనట్రా. మనుషులకు ఏదైనా మేలు చేద్దాం, వర్గాలకు మేలు చేద్దాం అనేది లేదా? ఎప్పుడు చూసినా 2 కులాల మధ్యలో గొడవ పెట్టేయటం, 2 మతాల మధ్యలో గొడవ పెట్టేయటం. ఆ ప్రవీణ్ పగడాల కేసు అలాగే. ప్రవీణ్ పగడాల కేసులో రాజేష్ అబ్బాయి చాలా అన్యాయంగా మాట్లాడాడని వైసీపీ ప్రచారం చేశారు. కానీ ఎవరైనా నమ్మారా? అది యాక్సిడెంట్. యాక్సిడెంట్ అనకపోతే ఏమంటారు?